బైబిల్లో ఎనోషు కాలములో ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. ఆమేన్. ఎనోషు కాలంలో ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. ఎనోషు గారికి పుట్టిన బిడ్డ మెతూషల. అందరూ చెప్పండి. మెతూషల చెప్పండి, నేను చెప్పిన చెప్పండి. మెతూషల బ్రతికిన దినములు ఒక నిమిషం 969. మరి ఆదాము వచ్చేసి 365 రోజులు బ్రతికాడు. మోషే కాలానికి వచ్చేసరికల్లా ఆయుష్ 90 సంవత్సరాలకి అది చాలా తగ్గించబడింది. ఇప్పుడు మన కాలానికి వచ్చేసరికల్లా ఆయుష్ అనేది రోజు రోజు తగ్గిపోయింది. అండ్ ఎక్సెప్ట్ దోస్ డేస్ షుడ్ బి షార్టెండ్, దేర్ షుడ్ నో ఫ్లెష్ బి సేవ్డ్. దినముల సంఖ్య తగ్గించబడుతున్నది, ఇక ఏ శరీరయు రక్షించబడడు. తప్పించుకొనడానికి తెలుగు బైబిల్లో ఉంది. బట్ ఫర్ ద ఎలెక్ట్స్ సేక్, రక్షించబడిన వారు ఎన్నుకొనబడిన వారి నిమిత్తము దోస్ డేస్ షల్ బి షార్టెడ్. ఆ దినములు తక్కువ చేయబడుతున్నాయి. రక్షించబడేవాడు లోపలికి రావాలి. ఎందుకని మానవుని యొక్క ఆయుష్ తక్కువగా చేయబడుతుంది? ఒకటేనమ్మా, జీవవృక్షము తినకపోవటం వల్ల మానవుడికి మరణం వస్తున్నది. అందరూ చెప్పండి. ఆదికాండములో జీవవృక్షం, ప్రకటన గ్రంథములో జీవవృక్షం. ఆదికాండములో జీవవృక్షము తినటానికి దేవుడు 4 రకాల నదులను ఏర్పాటు చేశాడు. జీవనది అప్పుడు కూడా ఉంది. జీవనది ప్రకటన గ్రంథంలో కూడా అవతల యువతల జీవనది ఉన్నది. హల్లెలూయా. నదికి అవతల జీవవృక్షము, నదికి యువతల జీవవృక్షము. హల్లెలూయా. 4 రకాల నదుల్లో నుంచి దేవుడు ఆ జీవవృక్షాన్ని తినటానికి కృపనిచ్చాడు. 4 జీవుల కాలము, 7 సంఘకాలాలు. ఈరోజు 7 సంఘకాలాలు ఖచ్చితంగా మానవుడు తెలుసుకోవాలి. అందుకనే చూసారా, ఇక్కడికి వచ్చేసరికల్లా ఆ దినముల సంఖ్య తక్కువగా చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము దినములన్నీ దేవుడు తక్కువ చేస్తున్నాడు. ఎందుకని దేవుడు దినములు తక్కువ చేస్తున్నాడు? కాలములను కుదించుతున్నాడు. ఎందుకంటే 7వ దూత వచ్చేసరికల్లా దినములన్నీ కూడా సమాప్తం అవ్వాలి. అందరూ చెప్పండి. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన ప్రవక్తలకు దాసులకు తెలిపిన ప్రకారం సువార్త సమాప్తమైంది. 6వ వచనం చదువు. 10వ అధ్యాయం 6వ వచనం. ఆ దూత ఒట్టు పెట్టుకొని కూడా ఏం చెప్తున్నా అంటే సమయం అయిపోయినది. ఏం చెప్పండి? సమయము అయిపోయింది. 16 అయ్యా. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని ఒక్క నిమిషం నేను చదువుతాను. పరలోకము అందులో ఉన్న వాటిని, భూమి అందులో ఉన్న వాటిని, సమస్తమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వారిని తోడు ఒట్టుపెట్టుకొని ఇక ఆలస్యము లేదు. అంటే సమయము తక్కువ చేయబడుతుంది, దినములు తక్కువ చేయబడుతున్నాయి. ఎందుకని దినములు తక్కువ చేయబడుతున్నాయి, సమయము తక్కువ చేయబడుతుంది? మానవ జీవితంలో ఎందుకని ఏదో జరగబోతున్నది? అందరూ చెప్పండి. కాలము, కాలములు, అర్ధకాలము, విశ్రాంతి. రాత్రి ఇదే చెప్పాను చాలా పిడుగురాళ్ళ. కాలము, కాలములు, అర్ధకాలము, విశ్రాంతి. ఇదే ఇంకా నిత్యత్వం. తర్వాత ఒక కాలము వస్తున్నది, కాలములు అయిపోవాలి, అర్ధకాలములు అయిపోవాలి. 3 వ్యక్తులు ఒకళ్ళొకళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే నారబట్టలు వేసుకున్నారు. నది అవతల ఒక అతను ఉన్నాడు, నది యువతల ఒక అతను ఉన్నాడు, నదిలో ఒక అతను కూర్చున్నాడు.
ఈ ఆశ్చర్య కార్యాలన్నీ ఎప్పుడు జరుగుతాయి? దానియేలు ఒక దర్శనం చూస్తున్నాడు. 12వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆ దర్శనం ఏంటంటే, నదిలో ఒక అతను కూర్చున్నాడు నీళ్ళల్లో, ఇద్దరేమో ఒడ్డునున్నారు. నది అవతల ఒక అతను, నది యువతల ఒక అతను. నది మధ్యలో ఒకడు, అంటే నది ఒడ్డున ఒకడు, యువతల ఒడ్డున ఒకడు, మధ్యలో ఒకడు. మొత్తం ప్యారలల్గా ఉంది. ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఈ ఆశ్చర్య కార్యములు ఎప్పుడు జరుగును? దినములను దేవుడు ఎందుకు తగ్గిస్తున్నాడు? మానవుని యొక్క లెక్క పరిమితి గలదని మనం ఉదయం కూడా నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం? మించజాలని వయస్సు పరిమాణము నువ్వు వారికి ఇవ్వట్లేదు. నరుల ఆయుష్కాలము మా దినములు లెక్కించుట మాకు నేర్పుమయ్యా అని ప్రార్థన చేస్తున్నారు భక్తులు. మా దినములు లెక్కించుట మాకు నేర్పు. 90వ కీర్తనలు అంటాడు, మా దినములు లెక్కించుట. ఎక్కడమ్మా అది? 90వ కీర్తన 12వ వచనములో ఏమంటున్నాడంటే దేవుడు, నరులారా దినములు తక్కువ చేయబడుతున్నాయి, రండి 70, 80, 60, 50, 40, 45 సంవత్సరాలకే హార్ట్ స్ట్రోక్స్, రకరకాలైన మరి కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 90వ కీర్తనలో 12వ వచనములు అంటున్నాడు, అందుకనే సో టీచ్ us to number our days that we may apply our hearts unto wisdom. మాకు జ్ఞాన హృదయములు కలుగునట్లుగా చేయుము, మా దినములను లెక్కించుటకు మాకు నేర్పించుము. సో టీచ్ us the number of our days, we may apply our hearts unto wisdom. యెహోవా తట్టుకప్పుడు తిరుగుదుము, మా దినములు లెక్కించటం నేర్పించు. దినముల ప్రమాణము ఇచ్చాడు మనకి, సంవత్సరముల ప్రమాణం ఇచ్చాడు. ఒకప్పుడు దినములు లేవు, రోజులు లేవు. మనము నిత్యత్వములో ఉన్నాం. నిత్యత్వంలో నుంచి కాలంలో పడిపోయాం. కాలచక్రం, ఇప్పుడు కాలచక్రం మానవుడు తెలుసుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చేసాం. కొంచెం ఓపిక పట్టండి, ఒక అరగంటలో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రియులారా, మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం అంటే అంత్యకాలంలో. మనకి ఎంత సంతోషం అంటే మన కాలంలోనే చాలా విషయాలు, ప్రవచనాలు నెరవేరాయి. హల్లెలూయా. ఈ ప్రవచనాలు తెలుసుకోవటానికి కూడా కృప దేవుడు ఇచ్చాడు. చదువమ్మ జ్యోతి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఒక దర్శనము మనము చూసుకొని వద్దాం. ఆమేన్. దేవుని నామానికి సమస్తమైన నాగమ్మ రాలేదా? దానియేలు గ్రంథం 744 పేజీలో ఉంటుంది చూడండి. ఆయన ఐదర్ దానియేల్ అండ్ ఐ వాజ్ సీయింగ్, అంతే, ఇద్దరు మనుషులు, ఏటి యొద్దన ఒకడు, నీటి అవతల ఒకడు. అబ్బాయి, ఏటి అవతల నువ్వు, నీటి కాదు. అందరు చెప్పండి, నేను చదివినట్టు చదవండి. దానియేలు అని నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు, ఏటి అవతల ఒకడు, ఏటి యువతల ఒకడు నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు ఏం చేస్తున్నాడు? నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్లపై ఆడుచున్నవాడిని చూసి, మొత్తం దేర్ ఆర్ 3 persons. ఈ ముగ్గురే 3 శరీరాలు. మట్టి శరీరం ఎప్పుడు వాక్యదేహంగా మారిద్ది, వాక్యదేహం ఎప్పుడు మహిమదేహంగా మారిద్ది. ఈ ఆశ్చర్యాలన్నీ ఎప్పుడు జరుగుతాయి అబ్బాయి అని ఒకళ్ళొకళ్ళు పలకరించుకున్నారంట. మట్టి శరీరం పోయి వాక్య శరీరాన్ని, వాక్య శరీరం పోయి మహిమ దేహాన్ని అడుగుతున్నారు. మనం ఎప్పుడు మహిమపరచబడతాం? మహిమ మహిమ మహిమతో దేవుడు మనల్ని నింపబోతున్నాడంట. ఈ బైబిల్ యొక్క స్టోరీ మొత్తం ఏందో తెలుసా? మనల్ని దేవుడు మహిమపరుస్తున్నాడు. తండ్రి, నువ్వు నన్ను మహిమపరిచితివి అని యేసుప్రభు అంటున్నాడు. మహిమపరచడం అంటే ఏంటి? గ్లోరియస్ మినిస్ట్రీ. మహిమపరిచే పరిచర్య ఎక్కడిది? మహిమపరచటం ఏ కాలంలో జరుగుతుంది? దేవుడు అంట మనల్ని మహిమపరుస్తారంట. అందరూ చెప్పండి, సమస్త ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములకు దేవునికే. మహిమ అనే మాట ఎప్పుడైనా విన్నారా మీరు బైబిల్లో? మహిమ కలుగునుగాక. మనం ఏమంటామంటే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. మహిమ యేసు ప్రభుకి కలుగునుగాక. మహిమ మహిమ అంటాం. వాట్ ఈస్ ద మహిమ? ఒక అమ్మాయి పిడుగురాళ్ళలో మహిమ అని పేరు పెట్టుకుంది, లంబాడి వాళ్ళ అమ్మాయి.
మహిమ అని పేరు పెట్టుకుంది. మంచిదే ప్రియులారా. అయితే నేను చదువుతున్నాను చూడండి, ఈ రోజున ఈ ఏటి నీళ్లపై ఆడుచున్న వాడిని చూసి ఈ ఆశ్చర్యం ఎప్పుడు సంభవిస్తున్నది? ఏ ఆశ్చర్యం? మొన్న చదివించా మీకు లూకాసు వార్తలో. ఇదంతా ఎప్పుడు జరిగిద్ది, ఎక్కడ జరిగిద్ది? ఇద్దరు కలిసి మంచంలో ఉంటే ఒకళ్ళు ఎత్తపడతారనేది ఎప్పుడు జరిగిద్ది, ఎక్కడ జరిగిద్ది, ఎలా జరుగుతుంది? హల్లెలూయా. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఈ ఆశ్చర్యమైన ఈ శరీర మార్పు అనే ఈ కార్యము ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు సమాప్తమవుతుంది? అందరూ చెప్పండి. సమాప్తం అవ్వాలి. సమాప్తం అవ్వాలంటే ఏం చెప్తున్నా అంటే, ఒక్క కాలము అర్ధకాలము జరిగిపోవాలి. మళ్ళీ చెప్పండి, అందరూ చెప్పండి. 3 విషయాలు ఉన్నాయి. కాలము, ఒక కాలం. ఇజ్రాయిల్కి ఇవ్వబడిన 4000 సంవత్సరాలు. కాలములంటే 7 సంఘకాలాలు. అన్యజనులకు ఇవ్వబడిన 2000 సంవత్సరాలు. ఈ రెండిటికి మధ్యలో దేవుడు ఏం చేశాడంటే అర్ధవారమే పరిచర్య చేశాడు, 3.5 సంవత్సరాలు. ఎందుకు 7 సంవత్సరాలు చేయొచ్చుగా? చివరి వారం పరిచర్యలో మొదటి 3.5 సంవత్సరాలు చేసి 3.5 అర్ధ సంవత్సరం ఎందుకు ఆపాడంటే, అది విలియం మ్యారిన్ బ్రన్నాంలో వచ్చి పూర్తవ్వాలి. 63 నుంచి 65 వరకు విలియం మ్యారిన్ బ్రన్నాం పరిచర్య భూమి మీద ఒక బలమైన వాక్య పరిచర్య జరిగి పూర్తవ్వాలి. ఈ 63 నుంచి 65లోనే దేవుడు కడపూర శబ్దం పూర్తి చేశాడు. హల్లెలూయా. ఎన్నో విషయాలు మేఘంగా దేవుడు దిగొచ్చి చేశాడు. అప్పుడు బ్రహ్మాం గారిని దేవుడు భూమి మీద పెట్టి, ఆయనలో మోషే ఏలియాల పరిచర్య, అర్ధభాగం పరిచర్య ఆయనలో దేవుడు జరిగించడంతో మొత్తం కూడా 7వ ముద్ర సకల కార్యాలని ముగించేసి 231 పేర 7వ ముద్ర చదవండి. 7వ ముద్ర 231 పేర. ఆ తర్వాత 7వ ముద్ర 735 పేర. ఈ 7వ ముద్ర సకల కార్యముల యొక్క ముగింపు. సకల కార్యముల యొక్క ముగింపు సమయాన్ని కాంటోడ్ చదివినట్టు కాకుండా దేవుని బిడ్డ చదివినట్టు చదువు జాగ్రత్తగా. ఓకే, చదువు. ఈ 7వ ముద్ర ఇట్రా నా 7 ముద్రలు గ్రంథం ముగింపు సమయం 2 కలిపి చదవాలి. వెరీ గుడ్. ఇట్రా నా ముద్ర నా ముద్ర నాకు బాగా కొట్టు. 231గా నేను చూడు ఎంత క్లియర్ చదువుతాను. 231. ఈ 7వ ముద్ర సకల కార్యముల యొక్క ఇదిగో ముగింపు సమయం అని 2 కలిపి చదవాలి. మళ్ళీ అందరు ఈ 7వ ముద్ర సకల కార్యముల యొక్క ముగింపు సమయం అని మనం గుర్తుంచుకోవాలి. అది సరియే. 7 ముద్రల గ్రంథములో వ్రాయబడిన కార్యములు ముద్రించబడి జగత్తు పునాది వేయబడి మునిపే ఆ విమోచన పథకం అవన్నీ ముగించబడి. ఇప్పుడు ఏం చదువుకో. 7వ ముద్ర దేవుడు విప్పాడు. రారా. 7వ ముద్ర అంటే సకల కార్యముల యొక్క ముగింపు. హల్లెలూయా. సకల కార్యములను ముగించినది. అమ్మా, 7వ ముద్ర అంటే ఏందో చెప్తారా? మన వెనకాల మేఘం కనిపిస్తుంది చూసారా మీకు? ప్రభు అయిన యేసుక్రీస్తు 7 సంఘ కాలాలు అయిపోయిన తర్వాత మేఘంగా దిగొచ్చాడు. ఇదే 7వ ముద్ర. అట్లా మనసులో పెట్టుకోండి. అర్థం కాకపోయినా దాని గురించి మీరేం బాధపడకండి. అర్థమయ్యే వయసు వచ్చినప్పుడు మీకు అంత వర్తమానం అంతా క్లియర్ అయింది. ఇప్పుడు చెప్పేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా, అర్థం కాకపోయినా దేవుని ఇంటికి వెళ్ళి అడగండి. ప్రభువా, ఆయన ఎవరో ప్రవక్త విలియం మ్యారిన్ బ్రన్నాం అని పాస్టర్గా చెప్తున్నాడు. 7 సంఘకాలాలు ఉన్నాయని చెప్తున్నాడు. 7 ముద్రలు ఉన్నాయని చెప్తున్నాడు. మా అందరికి కూడా ఈ 7 ముద్రల పుస్తకం చర్చిలో పంచాడు ప్రభువా. ఇదేదో కొంచెం క్రొత్తగా ఉంది మాకు. ఏ సంఘాల్లో కూడా ఇంతవరకు ఇవి బోధించటం అనేది జరగట్లేదు. బైబిల్ కాలేజీలో కూడా బోధించటం అనేది జరగట్లేదు. హోసన్నా గుడారాల్లో కూడా పనికిమాలినోళ్ళు దీన్ని బోధించట్లేదు. బైబిల్ మిషన్లో కూడా ఎవరు బోధించట్లేదు. ఇది ఏమై ఉన్నదో మాకు బయలుపరచు ప్రభువా. ఎందుకంటే మీరు దీన ప్రజలు కాబట్టి మీ దీన శరీరాలని ఈ వర్తమానం ద్వారా లేపుతున్నాడు దేవుడు. ఉదయం అంతా మాట్లాడా.
వాక్యములో నుంచే శరీర మార్పు జరిగింది. బ్రతికుండగానే జరిగిద్ది, చనిపోయినప్పుడు కాదు. కాబట్టి 7వ ముద్ర సకల కార్యముల యొక్క ముగింపు సమయము. ఒక కాలము చెప్పండి, ఒక కాలము, 7 సంఘకాలాలు, అర్ధవారం పరిచర్య. ఈ 3 పరిచర్యలు పూర్తవ్వాలి, 3 కాలాలు అయిపోవాలి. ఈ 3 కాలాలు అయిపోయిన తర్వాత మట్టి దేహము, వాక్య దేహము మహిమ శరీరంగా మార్చబడుతుంది. అప్పుడు మనం మహిమలో, నిత్యత్వంలో యుగ యుగాలు దేవునితో ఉండబోతున్నాం. ఈ ఫార్ములా ఖచ్చితంగా తెలుసుకోవాలి. చదువు అయ్యా వెంకట్. మరలా ఏం చదువుతావంటే నాన్న 232 చదువు. నువ్వేం చేస్తావంటే ఓ పెన్ను తీసుకొని నేను చెప్పేవన్నీ కోడ్ చేసుకో, అప్పుడు నువ్వు చదివినట్టు లెక్క. ఓకే రైట్. 232 చదువు నాన్న. అమ్మా బాగా నోరు కరెక్ట్గా తిరగాలి నీకు. నేను చూడు కాలమనునది, మళ్ళీ వెరీ గుడ్ స్పష్టంగా. మరి మీరు కూడా చెప్పండమ్మా, కాలమనునది అంటే కాలము అనేది. వెరీ గుడ్ నానా. ముగించబడును నానా. ఎప్పుడు నానా కాలం అనేది ముగించబడేది? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయములో 7వ దూత కాలములో అతడు బోర ఊదపోచుండగా మర్మం పూర్తవుతుంది. ఇక సమయం అనేది ఉండదు. ఈ గొప్ప కార్యము జరుగు దినములలో ఇప్పుడు మనం దేవుని శతాబ్దం, దేవుడు ప్రవక్తను పంపించి 20వ శతాబ్దంలో నుంచి 21వ శతాబ్దంలోకి మనం వచ్చాం. ఇప్పుడు 20వ శతాబ్దంలో దేవుడు జరిగిస్తున్న అద్భుతమైన విషయాలు ఈ. హల్లెలూయా. 233 ఈ సమయంలో సమస్తము 7వ ముద్ర ముగింపులో సమాప్తమగును. గమనించండి, అది సంఘకాలం అంతం, 7వ ముద్ర అంతం, బోరల ముగింపు, పాత్రల ముగింపు, అన్ని ముగింపే. 235 చదువునానా. ఈ 7వ ముద్ర ఏ విధంగా ఉన్నది? ఆ అయిపోయే కాలముగా ఉన్నది, ప్యారలల్. ఓకే. ఈ 7వ ముద్ర ఎలాగున్నాయి అంటే 235 పేరా చదువునానా. నౌ హౌ ఈజ్ హీ గోయింగ్ టు డూ? ఏమంటున్నాడయ్యా? దట్స్ వాట్ ద 7th seal, ఇట్ జస్ట్ ఎండ్స్ ద టైమ్ ఫర్ ద వరల్డ్. It ends the time for this and it ends the time for that. It ends the time for this. It ends the time. Everything just ended up on that. అందరూ చెప్పండి, 7వ ముద్ర ఆ విధముగానే ఉన్నది. లోకము యొక్క కాలమునకు అది అంతమును కలుగజేయును. ప్రపంచము యొక్క కాలమునకు దీని కాలము, దాని కాలము, యూదుల కాలము, అన్యుల కాలమును అంతము చేసేదే 7వ ముద్ర. 7వ ముద్ర ఏమని చెప్పానమ్మా? మేఘము యొక్క రాకడ. యేసుక్రీస్తు మేఘముగా ఎప్పుడు వస్తాడో అప్పుడు మనకి మహిమ గల దేహమును దేవుడు తీసుకొని వచ్చాడు. ఇదంతా ఈ ఆశ్చర్యకారం ఎప్పుడు జరుగునంటే ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, ఒక ఆయన ఆ నీళ్లపై ఈదుతున్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, అతడు ఏం చేశాడంటే, ఆ మనుష్యుని మాట నేను విన్నా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపు ఎత్తి, ప్రైజ్ ది లార్డ్, నారబట్టలు వేసుకుంటూ నేను ఏటిపై ఆడుచున్న ఆ అబ్బాయిని అడిగితే అతడు ఏం చేశాడంటే కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం తట్టు పైకి ఎత్తి నిత్య జీవి అను అగువాని యొక్క నామమున ఒట్టు పెట్టుకుని కాలములు అర్ధకాలం పరిశుద్ధ జనం యొక్క బలం కొట్టివేయట ముగించబడగా సకల సంగతులు సమాప్తమైతాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. సకల సంగతులు సమాప్తం అవ్వాలంటే యూదుల కాలం, అన్యుల కాలం, ప్రవక్త గారిలో జరగవలసిన అర్ధకాలం పూర్తవ్వాలి. నేను చెప్పట్ల, బైబిల్ చెప్తుంది. మీరేం చదివారు? ఒక కాలములు, అర్ధకాలం. ఒక కాలం అంటేనేమో ఇజ్రాయేలీలకు ఇవ్వబడిన దేవుని యొక్క కాలం 4000 సంవత్సరాలు. కాలములు అంటేనేమో 7 సంఘకాలములు 2000 సంవత్సరాలు అన్యులమైన మనకిచ్చిన కాలం కూడా దాదాపుగా అయిపోయింది. అందుకని 1963లో దేవుడు ఇచ్చాడు. 2000 సంవత్సరాలే మనకు ఆ కాలం అయిపోయింది ప్రియులారా. మనకు ఆ 2000 సంవత్సరాల కాలం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే నిత్యత్వంలోకి వెళ్ళటానికి దేవుడు మేఘంతో దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కాలము అయిపోయింది, కాలములు అయిపోయి అర్ధకాలం విలియం మ్యారిన్ బ్రెన్నాంలో కూడా దేవుడు జరిగించాడు. 63 నుంచి 65 వరకు ఇవన్నీ ఫినిష్ అయిపోయింది.
ఇంక అందుకని ఒట్టు పెట్టుకొని 6వ వచనంలో ఇక సమయము లేదు. ఇప్పుడు పాస్టర్లు అనుకుంటారు, అరే మేము బ్యాప్టిజాలు ఇస్తున్నాం, మేము ప్రభురాత్రి భోజనాలు ఇస్తున్నాం, మేము పాస్టర్ల మీటింగ్ పెడుతున్నాం. ఈరోజు పిడుగురాళ్ళలో ఒక పెద్ద పాస్టర్ల మీటింగ్ పెట్టారు, నిన్న ఒక పెద్ద పాస్టర్ల మీటింగ్ పెట్టారు. దేవుని మనస్సు అసలు నేను ఈ మధ్య ఎక్కడికి వెళ్ళాల, చదివితే వాక్యం చదువుతున్నా, లేకపోతే చర్చికి వస్తున్నా, లేకపోతే ఎవరన్నా పర్సనల్గా నన్ను వాక్యం చెప్పడానికి రమ్మంటేనే ఇల్లు కదులుతున్నా, కానీ ఎంత బిజీ పనులు ఉన్నా కానీ బయటికి వెళ్ళటల్లా. నాలో ఏమవుతుందంటే శరీరం అనేది నశించిపోయి ఆత్మశాతం పెరుగుతుంది. నాలో రక్తమాంసముల శాతం తగ్గిపోయి దేవుని ఆత్మ పెరుగుతుంది. ఎందుకంటే ఈ చివరి దినాలన్నీ చూస్తుంటే సంకేతాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా అర్ధరాత్రికి 3 నిమిషాలే ఉన్నది అని డూమ్స్ డే క్లాక్ కూడా చెప్తున్నది. ప్రపంచంలో పెద్ద గడియారం ఉంది. సైంటిస్టులు అందరూ ఏంటంటే టయాన్ని జరుపుతూ ఉంటారు. ఇంకా అర్ధరాత్రి అవడానికి 3 నిమిషాలు ఉంటే మొన్న 90 సెకండ్లకు 1 సెకండ్ జరిగిందంట. ఇంకా దగ్గరికి అంటే దినములన్నీ కూడా తక్కువ చేయబడుతున్నాయి. ఏర్పరచబడిన వారి నిమిత్తం నిత్యత్వంలోకి వెళ్ళటానికి, యుగయుగాలు బ్రతకటానికి దేవుడు ఏం చేస్తాడంటే సమయాన్ని కుదిస్తున్నాడు. నాకు ఎంత సంతోషంగా ఉందంటే, యుద్ధాలు జరుగుతున్నాయి, జనాలు చచ్చిపోతున్నారు, ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో చోట్ల వ్యాధులు వచ్చేస్తున్నాయి, బలహీనతలు వచ్చేస్తున్నాయి, క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి, మనుషులు పెందలాడు చచ్చిపోతుంటే నాకు ఎంత సంతోషంగా ఉందంటే, ప్రియులారా మనం త్వరగా ఆ నిత్య గుడారంలోనికి వెళ్తున్నాం. ఎంత తొందరగా తిరిగిపోతే అంత మంచిది శరీరంలో. మనం అనుకుంటూ ఈ భూమి మీద గడపాలి, ఎన్నో సౌకర్యాలు, ఎన్నో పదవులు అలంకరించాలి, ఎన్నో కార్లు కొనుక్కోవాలి, ఎన్నో మేళ్లు కొనుక్కోవాలి, ఎన్నో పోరాటాలు చేయాలి మనం అనుకుంటాం. కానీ ఈ శరీరంలో ఎంత ఇది అద్దె ఇల్లమ్మా. అద్దెంట్లో ఎంతకాలం ఉంటావు? సొంత ఇంట్లో ఎంతకాలం ఉంటావు? సొంత ఇల్లు మీకు ఇవ్వబోతున్నా అంటున్నాడు దేవుడు. నా తండ్రి ఇంట సొంత ఇళ్ళు కట్టా మీకు, ఆ సొంత ఇళ్ళు తీసుకొని వస్తాను, నేను వెళ్ళి తెస్తా వాటిని. నేను వెళ్ళాను మొదటి రాకడలో, రెండవ రాకడలో వచ్చి మిమ్మల్ని ఆ ఇంట్లోకి తీసుకెళ్తా, నా తండ్రి ఇంట్లోకి తీసుకెళ్తా. అది అద్దె ఇల్లు కాదు, సొంత గృహం. శిథిలం కాదు. ఇదైతే శిథిలం అయిపోద్ది అమ్మా. ఇది చూడండి, ఇది శిథిలం అయిపోద్ది. నేను చెప్పాను మొన్న, పురుగుల గృహం ఇది. నువ్వు పురుగులకి రోజు పప్పుచారు పోస్తున్నావు, నువ్వు పురుగులకి రోజు మాంసం పెడుతున్నావు, నువ్వు పురుగులకి రోజు డ్రింక్స్ తాగుతున్నావు. ఒక ఆయన చెప్తున్నాడు, మాచవరంలో డాక్టర్ గారు, రోజు అన్ని రకాల కూరగాయలు 5 గ్రాములు 5 గ్రాములు 100 గ్రాములు చొప్పున మొత్తం ముక్కలు కోసి జ్యూస్ చేసి తాగండి, మీకు రోగాలన్నీ తగ్గిపోతాయి అని చెప్తున్నారు. మంచిదే, చాలా మంచిదే. రోగాలు తగ్గుతాయి కానీ ప్రాణం పోకుండా కాపాడలేవుగా. చాలామంది అది తాగండి, ఇది తాగండి, అది చేయండి, ఇది చేయండి, రోగాలు పోతాయి, వాకింగ్ చేయండి, రోగాలు పోతాయి. ఏమ్మా, నాగార్జున కూడా రోగాలు వస్తాయని చెప్పేసి బయట తిండి తినకుండా 5 లక్షలు ఇచ్చి వంటోడి చేత వంటోడిని ఇచ్చుకుంటున్నాడు, నెలకు 5 లక్షలు. ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉండాలి. వాడినంట మన్మధుడు అంటారంట. భూలోకంలో వాడి పేరేం పేరు? మన్మధుడు. ముసలోడు మన్మధుడు ఎట్టయితాడు? వాడు తలకి రంగు వేసుకోకుండా ఓ రోజు బయటకు వస్తే దెయ్యం కూడా వాడిని చూసి భయపడింది. శోభన్ బాబు ఎంత అందగాడు తెలుసా, సినీ యాక్టర్. వయసు మీద పడిపోయిన తర్వాత వికృత రూపం వచ్చి బయటికి రావటానికి, మొహం చూపించుకోవడానికి ఇష్టపడలేదంట. నువ్వు ఎంత, నీ అందం ఎంత, నీ సౌందర్యం ఎంత? అందరూ చెప్పండి, అందం మోసము, సౌందర్యం. ఈ శరీరంలో సౌందర్యం చూసుకొని మనం దేవుణ్ణి మోసపుచ్చటం కాదండి. అందం తగ్గిపోద్ది, గురువారం చర్చికి వస్తే అనేవాళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు. అందం తగ్గిపోద్దంట చర్చిలోకి వస్తే. దొంగ మొహందా, దొంగ మొహంలా. శరీరాన్ని దాచిపెట్టుకోవటానిక నీకు దేవుడు ఇచ్చింది? చెప్పండి. సజీవ యాగంగా సమర్పించుకోవాలి శరీరాన్ని. ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు? ఈ శరీరాన్ని సమర్పించుకుంటే క్రొత్త దేహం వస్తుంది. అందుకని ఏటి నీళ్ల మీద ఆడేవాడిని పోయి అడిగాడు. అడిగితే ఆ ఆడే ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా, ఒక కాలములు అర్ధకాలం పరిశుద్ధ జనం కొట్టివేయబట్టం, ఇవన్నీ ముగించబడగా సకలములు సంగతులు సమాప్తమైతే నేను వింటిని కానీ గ్రహించలేకపోతుంది. నా ఏలిన వాడా, వీటి అంతము ఏందయ్యా అంటే, అతడు ఈ సంగతులు అంత్యకాలానికి సంబంధించిన సంగతులు, ఇవి 7 ముద్రల చేత ముద్రించబడ్డాయి.
దీస్ ఆర్ ద థింగ్స్ వర్ సెయిల్డ్ బై 7 seals. ఈ 7 ముద్రల గ్రంథం ఓపెన్ అయినప్పుడు ఈ విషయాలన్నీ వస్తాయి. ఈ గ్రంథం ఓపెన్ అవ్వాలంటారా లేదంటారా? ఇది ఓపెన్ అవ్వాలంటే భూమి మీద విలియం మ్యారియన్ బ్రెన్నాంకి మాత్రమే ఇవి ఓపెన్ చేయబడ్డాయి. ఓసారి విలియం మ్యారియన్ బ్రెన్నాంని బట్టి గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన లేకపోతే అసలు మర్మాలే తెరవబడవు. 7వ దూత పలుకు దినములని బైబిల్లో ఉంది. ఆ 7వ దూత పలకాలి కాబట్టి దేవుడు ఆయన పుట్టించాడు. ఆయన ఒక మనిషి, భూలోకములో ఒక మనిషి పుట్టాడు. ఆయన పేరు 7వ దూత. మరి ఆయన ఎందుకని మన క్రైస్తవులు గుర్తుపట్టడం తప్పేందండి? చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ఒప్పుకుంటామా? మీ గత్తర దగల భౌతికమైన విషయాలైతే ఒప్పుకుంటారా? క్రైస్తవులను అడుగుతున్నా. అరే బైబిల్లో ఉన్న విషయాన్ని ఒప్పుకుంటారా అంటే ఎంత పొరపాటండి. ఏమండి, నాకు అర్థం కావట్లా. ఎంత దారుణమైన చిత్రహింసలు పెట్టే క్రైస్తవులండి ఈ క్రైస్తవులు. బైబిల్లో ఉందా లేదా? ఇంకా 7వ దూత పలుకు దినములని ఉన్నదా లేదమ్మా? 7 ముద్రలని బైబిల్లో ఉందా లేదమ్మా? 7 సంఘకాలాలని, కాలములు, ఒక కాలము, 7 సంఘకాలములు, అర్ధకాలం అని బైబిల్లో ఉంటే ఈ కాలాలు చెప్పడానికి కాల ప్రవక్త రావాలా వద్దా? భయంకరమైన దినము రాకమునుపు నేను ప్రవక్త అయిన ఏలియాను మీ యొద్దకు పంపిస్తాను. కడబోర శబ్దాన్ని మీ దగ్గర పంపిస్తాను. కడబోర శబ్దం అంటే చివరి కాలములో వచ్చిన శబ్దం. చివరి దూత తెచ్చిన వాక్యమే కడబోర శబ్దం. ఆ కడబోర శబ్దంలో శరీరాలు మారుతాయి. బ్రతికి ఉండగానే శరీరాలు మారుతాయి. ఇది ఎంత వింత! బ్రతికి ఉండగానే శరీరాలు మారుతాయంట. వాక్యములోనే మారుతుంది అదంతా. నీకు అది వాక్యములోనే లోపల తయారవుతా ఉంటది. హల్లెలూయా. నీ చేతిలో 7 ముద్రల గ్రంథం తీసుకొని సామాన్యత 379వ పేర నేను చదువుతున్నాను. చదువా? సామాన్యత 379వ పేర. వెరీ గుడ్. అంత తొందరగా తీసావు. వెరీ గుడ్. 379. సమాధులు ఎట్ట తెరవబడతాయి? నాన్ సెన్స్. ఎట్ట తెరవబడతాయి? సామాన్యత. సామాన్యునిగానే సామాన్యతలోనే జన్మించినాడు అల్పపే. And when they say the graves will open, how is the graves going to open? I have not got time to get into this. What I want to, I am going to have to take this sea just to show you the simplicity of God. అందరూ చెప్పండి ఏమేమి ఉన్నాయి అక్కడ? కాల్షియం, పొటాష్ and everything, when everything that's in you of materials only make a spoonful. అందరూ చెప్పినారా ఏందది? పొటాషియం. తెలుగులో చదువుతున్నానండి. అందరూ చెప్పండి కాల్షియం, పొటాషియం. మరన్నీ మీలో ఉన్న లోహములన్నీ కలిసి కేవలం ఒక చెంచా స్పూన్ మట్టివి నువ్వు. ఒక స్పూన్ మాంసం ఉందమ్మా. కాల్షియం, కొంచెమే మాంసం ఉంది. అదే వాక్యదేహం. ఆ వాక్యదేహం ఏమైందంటే ప్యూర్, ఇంకా లైట్గా మారిపోద్ది. ఎంత వెలుగుగా మారిపోద్ది అంటే నీ దేహం, ఆ వెలుగుకరమైన దేహమే యేసుప్రభు దేహం. దాన్నే ఆత్మదేహం అంటారు. యేసుప్రభు శరీరం కాదు, దేవుడు ఆత్మ. ఒక్క ఆత్మలోనికి మనం కూడా వెళ్ళిపోవాలి. ఒక్క శరీరంలోనికి అవయములుగా వెళ్ళాలి. ఆ దినమున నేను మీలోను మీరు నాలోను ఉన్నారని మీకు అర్థమైద్ది. ఆ దినం అయ్యా వెంటనే నువ్వేం చేస్తావు అంటే యోహాను సువార్త 14:20 చదువు. ఆ దినమున నేను తండ్రి యందును తండ్రి నాయందును మీరు నాయందును ఉన్నారని తెలుసుకోండి. అందరూ చెప్పండి కాలములు అర్ధకాలము. అందరూ చెప్పండి యూదుల కాలము, అన్యుల కాలము, 3.5 సంవత్సరాల ప్రవక్త కాలము. ఈ కాలములు అంతా అయిపోయిన తర్వాత మనము విశ్రాంతిలోనికి వంతులో వెళ్ళిపోతున్నాం. ఓకే, దిస్ ఈజ్ ద క్రైటీరియా ఆఫ్ ద క్రిస్టియానిటీ. చదువు నాన్న. 14:20. అమ్మా నువ్వు చదివేది కరెక్ట్. నువ్వేం చదువుతున్నావు? నేను 24 అన్నాను, 20 అన్నానా? మరి నీకెందుకు అన్నట్టు అనిపిస్తుంది? నువ్వు చెప్తాను 20. నేను నా తండ్రి అందును
మీరు నా యందును నేను మీ యందును. ఆ దినమున మీకు అర్థమైంది ఇవన్నీ విషయాలు. నేను మీలోనే ఉన్నానని. హల్లెలూయా. మీలో ఎలాగున్నానో తెలుసా? మహిమ దేహముగా ఉన్నాను. మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా నా ప్రభువునకే. మహిమ పొందుకుంటున్నాం మనం ప్రియులారా. ఎందరిని పిలిచినో వారిని మహిమపరిచాడంట. ఉదయం కూడా చెప్పాను. కొలసీలకు రాసిన పత్రిక 3:4, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21. చదవండి, ఒకసారి చదవండి, మనం ముగించుకుందాం. ఎందుకని దినములు తక్కువ చేయబడుతున్నాయి అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. చదవండి అమ్మ తల్లులారా. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. సమయం దాదాపుగా 9:30 అవుతుంది, ముగించుకోవాలి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయన యందు మహిమలో ప్రత్యక్షమవుతారు. ఇదిగమ్మా ఆ మేఘంలో ఇదంతా జరిగింది. ఎప్పుడంట? మళ్ళీ చదువు, నువ్వు చదువు జ్యోతి, చదువు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు మేఘములో. హల్లెలూయా. నెక్స్ట్, మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడ్డారు. ఇట్ ఈస్ ఫినిష్డ్. అమ్మ, బ్రతికొండగానే మనకు మహిమ దేహం దేవుడు ఇచ్చేశాడు. మనం బ్రతికొండగానే వాక్య దేహం నుంచి వాక్యాలు వింటున్నాం. మనం బ్రతికొండగానే ఈ కార్యాలన్నీ విలియం మ్యారన్ బ్రన్నాం గారి పరిచర్యలో దేవుడు జరిగించాడంటే ఆ దీనమైన సేవకుడిని దేవుడు మనకు పరిచయం చేసినందుని బట్టి ఓసారి దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మన సమాధులు తెరవబడ్డాయి. ఆమేన్. దేవదూతలు దిగి వచ్చి సమాధిని పారతో తవ్వి పీనుగను బయటకు తీయటం కాదు. సామాన్యతలో దేవుడు చెప్తున్నాడు ఈ విషయాలు, సామాన్యతలో జరిగిన విషయాలు. వింటున్నారా? ఇది ఎప్పుడు ఈ ఆశ్చర్య కార్యములన్నీ, ఈ శరీర మార్పులు జరుగుతాయి అంటే ఎప్పుడో తెలుసా? కాలం అయిపోవాలి, కాలములు అయిపోవాలి, అర్ధకాలం అయిపోవాలి. ఈ 3 శరీరాల కాలం, ఈ మట్టి శరీరము, ఈ వాక్యదేహ కాలము, ఈ మహిమ దేహం, ఇప్పుడు ప్యూర్గా మనం విశ్రాంతిలోకి వెళ్ళబోతున్నాం. అందరూ చెప్పండి. ఒక కాలము, 7 సంఘకాలాలు, అర్ధకాలము, విశ్రాంతి. ఇప్పుడు మనం 8వ దినంలోకి వెళ్ళిపోతాం. చదువుదాం. ఈ దానియేలు నువ్వు ఊరక ఉండము, అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశములు నిర్మలగుదురు, దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహించలేకపోను, కానీ బుద్ధిమంతులైతే ఈ విషయాలను గ్రహిస్తారు. గట్టి చప్పట్లు కొట్టండి. ఈ అంత్యకాలములో జరిగే విషయాలని ఎవరు తెలుసుకుంటారా అంటే బుద్ధిమంతులైన దేవుని బిడ్డలు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలుకొని, అంటే యేసుప్రభు కాలం యొక్క మొదటి రాకడ మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలబెట్టు వరకు, త్రిత్వ బోధలు భూమి మీద నిలబెట్టు వరకు 1269 దినములు. అందరూ చెప్పండి. 1290 దినములు, 1290 దినములు, 1335 దినములు, 1335 దినములు. హల్లెలూయా. తాళుకొనువాడు ధన్యుడు. ఇవన్నీ ఏందయ్యా ఈ కాలం అంటే 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు ప్రవక్త విలియం మ్యారన్ బ్రన్నాంలో ఆ దినములు అయిపోయిన తర్వాత నీవు నీ యొక్క వంతులో విశ్రాంతిలోనికి కాలాంతమందు వెళ్ళబోతున్నావు. కాలాంతం ఏమ్మా, ఈ దానియేలు గారు చెప్పినది ప్రకటన గ్రంథంలో నెరవేరింది. ఇప్పుడు మీరు బైబిల్ ఓపెన్ చేసి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం చదివితే ఇక సమయం లేదు, సమయము సమాప్తమైపోయినది. 6వ వచనం 7వ వచనం చదివి మనం ముందుకెళ్ళి ముగించుకుందాం. హల్లెలూయా. కుడి చేతిని ఆయన కూడా ఎత్తుతున్నాడు. ఇది ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో దీని నెరవేర్పు జరిగింది. ఎప్పుడు జరిగిందంటే ముద్రలు తెరవబడినప్పుడు మనం నిత్యత్వంలోకి వెళ్ళిపోయాం. ముద్రలు తెరవబడితే ఏమైందయ్యా? 7 సంఘకాలాలు అయిపోయినాయి. సంఘం యొక్క పని సమాప్తమైంది. విమోచన కార్యం కూడా పూర్తయినది. ఒకసారి ఎడమ 55వ పేరా చదువు. అందరు చదవండి. ఎడమ 55వ పేర. అందులోకి మీరు ప్రకటన గ్రంథం తీసుకొని పెట్టుకోండి అమ్మా, మీరు స్త్రీలు. ఆ ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే ఏముంటుంది? 5, 6 వచనాలు చదువుకొని మనం ముందుకు సాగిపోదాం.
అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవిస్తున్న వారి తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని. ఏం చేస్తారంటే 5వ వచనములో, సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూసిన ఆ దూత కుడి చేయి తట్టు ఆకాశము తట్టి ఎత్తి, ఇక సమయము లేదు. 7వ దూత బోర ఊతున్నప్పుడే సమయములన్నీ కూడా అయిపోయినవి. అది 7వ ముద్ర మేఘంగా దిగి వచ్చాడు. దానియేలు గ్రంథంలో దానియేలు చూసినది ఈ శరీర మార్పులన్నీ కూడా, ఈ కాలాలు అయిపోవటం అన్ని కూడా దానియేలు చూసినదే యోహాను చూస్తున్నాడు. అది మన కాలంలో మొత్తము ముగించబడ్డాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? నిత్యత్వములో ఉన్నాం, విశ్రాంతిలో ఉన్నాం. ఇప్పుడు లోకములో పనులు తగ్గించుకోండి. ఎందుకైనా మంచిది. ఆ బీపీలు షుగర్లు తెచ్చుకోవటం ఎందుకమ్మా? వాటేసుకుంటున్నారు. ఇప్పుడు పనులను పోయి వాటేసుకుంటున్నారు, వ్యాపారాలను పోయి వాటేసుకుంటున్నారు, రాజకీయ పదవులను పోయి. ఇప్పుడు ప్రశాంతంగా ఉండాల్సిన సమయం అమ్మ. వాక్యముతో హాయిగా మనం కాపురం చేయాలి. దేవుడు మన మధ్యగా దిగొచ్చాడు. దేవుని నివాసం మనుషుల మధ్యలో వచ్చేసింది. హ్యాపీగా ఉండాల్సింది పోయి టెన్షన్లు పడుతున్నారు. చదువులని పిల్లలు, ఉద్యోగాలని యవనస్తులు, ఆస్తులని మధ్య వయసు వాళ్ళు, ఇంకా రామ హరే కృష్ణ అనుకుంటా వైకుంఠం వెళ్ళి అక్కడ పోయి చెప్తున్నారు. వీళ్ళకి అత్తర తగల. మహాకుంభమేళాలో ఈరోజు కూడా అగ్ని ప్రమాదం జరిగింది. మహాకుంభమేళలో ఈరోజు కూడా అగ్ని ప్రమాదం జరిగింది. అసలు ఎందుకు ఒక్కసారి అందరం లేపితే పోతుందిగా. ఎవడో పిచ్చోడు అనుభవం ఒకటి మోగిస్తే, ఉత్తరప్రదేశ్ ప్రయాగలు అంటానమ్మా, ఎంతమంది జనాలు వెళ్తున్నారంటే నదిలో మునగడానికి జనాలు వెళ్తున్నారు. ఇంకేమన్నా దానికి అర్థం ఉందా? ఈ ఇంట్లో నీళ్లు లేవా, బాత్రూమ్లు లేవా, ట్యాపులు లేవా, నదిలో పోయి మునగటం ఏందండి? నాన్ సెన్స్. మనం కూడా మునిగామా లేదా? మనం కూడా బాప్తిజం తీసుకొని నదిలో మునిగొచ్చాం. ఏం ఉపయోగం? ఏం మారినాయి? ఆచారాలు మారినాయా? ఏం మారినాయి? వాళ్ళకి పుష్కరాలు పండగట్టానో కుంభమేళ అట్టాగానో క్రైస్తవులకు బాప్తిజాలు అట్ట. బాప్తిజాలు మనిషిని రక్షించలేదు. నేను రక్షించేది ఈ కాలానికి వచ్చిన వాక్యం. 7వ దూత వర్తమానములోనికి రాకుండా నువ్వు ఎన్ని సంఘాలకు వెళ్ళినా, ఎన్ని బాప్తిజాలు తీసుకున్నా నీకు కాలం అర్థం కాదు. ఎందుకంటే కాలానికి పంపబడ్డ గడియ వర్తమానం ఇదేంటంటే ఈ గడియ వర్తమానం, ఈ కాలము వర్తమానం తెలుసుకో. నీ దినమును దాని వర్తమానమును గుర్తించు. పాట కూడా ఉంది కదా, నీ దినమును దాని వర్తమానము గుర్తించుము, నీవు గమనించుము, గుర్తించుము, నీవు గమనించు సోదరా. వర్తమానములోనికి రండి. టెన్షన్లు తగ్గించుకోండి, మైండ్ని ఫ్రీ చేసుకోండి, మనసు మార్చుకోండి, మనసు రూపాంతరం అవ్వాలి. అందరూ ఎప్పుడు ముగ్గురు మనుషులు, ఏటి మీద ఒకడు, గట్టు అవతల ఒకడు, గట్టి అవతల ఒకడు, ఏరు మధ్యలో ఏరు, ఈ ఏరుకి అవతల ఒకడు, ఏరుకి యువతల ఒకడు, నీళ్ళలో ఒకడు, ముగ్గురు మాట్లాడుకుంటున్నారంట. ఈ ఆశ్చర్యకరమైన శరీర మార్పులు ఎప్పుడు జరుగుతాయి? మనం ఆ గ్లోరియస్ బాడీలోకి, ఆ మహిమ దేహంలోకి ఎప్పుడు వెళ్తామంటే కాలాలన్నీ అయిపోవాలి గురు అని మాట్లాడుకుంటున్నారంట ముగ్గురు. గురు కాలాలు అయిపోవాలి. ఏ కాలంలో గురు? ఇజ్రాయెల్కి ఇవ్వబడిన 4000 సంవత్సరాలు అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ అన్యులకు ఇవ్వబడిన 7 సంకాలాలు అయిపోవాలి. ఈ రెండిటికి మధ్యలో 3.5 సంవత్సరాల పరిచర్య ఒకటి ఉన్నది. అది దేవుడు విడిచిపెట్టాడు. అది ఎవరిలో జరగాలి? అది విలియం మ్యారిన్ బ్రన్నాహం అనే 7వ దూతలో అర్ధకాలం పరిచర్య జరగాలి. అదే 63 నుంచి 65 వరకు ప్రవక్త విలియం మ్యారిన్ బ్రన్నాహం గారు చేసిన 3వ ఈడ్పు పరిచర్య. ఏం ఈడ్పు పరిచర్య? ద థాట్ఫుల్ మినిస్ట్రీ. ఈ ప్రపంచానికే వాక్య విస్ఫోటనం. మర్మాలన్నీ బయటికి తీయాలి. మర్మాలన్నిటినీ దేవుడు బయటికి తీయటానికే 7వ దూతను ప్రపంచము దహించబడే మునుపుగా దేవుడు ఏలియా ఆత్మను ఆయనలో నింపి, ఓ ప్రపంచము డ్రెడ్ఫుల్ డే, గ్రేట్ డే అండ్ డ్రెడ్ఫుల్ డే, భయంకరమైన ఆ దినము రాక మునుపు నేను ప్రవక్త అయిన ఏలియాను, ప్రపంచము దహించబడబోతున్న అతి త్వరలో 3వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబులతో, ఓ ప్రపంచం దహించబడే మునుపు ఈ వర్తమానం రావాలి. నిన్న ఏం చెప్పాడు తెలుసా? శ్యామ్ కిషోర్ అనే వ్యక్తి, JCNM శ్యామ్ కిషోర్, విలియం మ్యారిన్ బ్రన్నాహం గారి యొక్క వర్తమానం టేప్ ఆన్ చేసి
దగ్గరికి అరగంట చూపించాడు. ప్రవక్త విలియం మ్యారిన్ బ్రన్నాం యొక్క పరిచర్య నిజమైన పరిచర్య. ఆయన అందరూ అపార్థం చేసుకొని ఆంధ్రాలో తెలంగాణలో చాలా మంది దూషించారు, కానీ ఆయన పరిచర్యను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన సంగతులు ప్రియులారా ఈ రాత్రి మనం తెలుసుకుంటున్నాం. ఎంత లోతైన విషయాలను ప్రియులారా ఈ రాత్రి దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. దమ్మున్న సేవకుడు. హల్లెలూయా. ఓ ఎంత దేవుని యొక్క కార్యాలను ఈ రాత్రి మనం చూడగలుగుతున్నాం. దేవుని ఆయన చెప్పాడు 60 సంవత్సరాల క్రితం ప్రవక్త బ్రెన్హాం గారు చెప్పిన మాటలు నెరవేరినాయి. ఎందుకు ఒప్పుకుంటున్నాడు ఆయన? ఎవరి కోసం ఒప్పుకుంటాడు? ఏ శ్యామ్ కిషోర్ ఒప్పుకున్నాడంటే ఏమన్నా వాడేమన్నా పెద్ద ఇదే? ఎవడి కోసం ఒప్పుకుంటావురా నువ్వు? ఎవరి కోసం ఒప్పుకుంటారు మీరు? సింహము గర్జించక ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. ఆయన అరగంట టేప్ ఆన్ చేసి ఈ ప్రవక్త గారు బలమైన సేవ చేసి ఆయన చెప్పినది ఎక్కడ జరిగింది? లాస్ ఏంజల్స్లో జరిగింది. కాలిపోతుంది ఇప్పటికీ లాస్ ఏంజల్స్. రేపు ప్రపంచం కూడా దహించబడబోతుంది. ఈ ప్రవక్తను నమ్మని వారికి శ్రమ, వాళ్ళకి శరీర మార్పు లేదు, వాళ్ళు పాతాళంలో ఉండబోతున్నారు. రేపు సంఘ శాఖలన్నీ కూడా నోవా కాలంలో జలప్రళయం కింద కూరుకుపోయినట్టు ఆ కాలంలో కూడా చూడండి, నోవా కాలంలో కూడా పాస్టర్లు ఉన్నారు, నోవా కాలంలో కూడా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఏమి కూడా నోవా గారిని ప్రవక్తగా స్వీకరించాలా, నోవా గారి ఓడలోకి రాలా, అంటే వర్తమానంలోకి రాలా, 7 ముద్రల గ్రంథంలోకి రాలా. 7 ముద్రల చేత ముద్రించబడిన గ్రంథమే ఓడ. బయట వెలుపల కీలు పోయబడింది ఆ యొక్క ఓడకి. ఆ ఓడే 7 ముద్రల గ్రంథం. ఈరోజు ఈ వర్తమానం రాకుండా పిచ్చి పాస్టర్ల మీటింగులు పెట్టుకొని ఆ తెల్లోడి దగ్గర డబ్బులు అడుక్కొని ఆంధ్రాలో పంచుకుంటూ జీతాలు ఇచ్చుకుంటూ కారులో తిరుగుతూ ఏసీల్లో తిరుగుతూ వ్యభిచారాలు చేస్తూ ఒక్కొక్కడికి కేజీలు కొవ్వు పెరిగిపోయి బలిసి తిరుగుతున్న దైవజనులు, కార్పొరేటెడ్ పాస్టర్లు. ఎంత భయంకరమైన క్రిస్టియానిటీ! నికోలైతుల బోధ, బిలాం బోధ, ఎజిబేలు బోధ, వీటన్నిటిని నాశనం చేయడానికే సమస్తమును చక్కదిద్దే ఒక పరిచర్యను దేవుడు పంపించాడు మన కాలానికి. ఎవడి కోసం ఒప్పుకుంటావు? అందుకనే ఈ ఏరు ఉంది, ఏరు అవతల ఒకడున్నాడు, ఏరు యువతలో ఒకడున్నాడు, ఏరు మధ్యలో ఒకడున్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఏమనుకుంటాడే, ఈ ఆశ్చర్య కార్యములన్నీ ఎప్పుడు జరగాలి, ఈ కాలము ముగింపంతా ఎప్పుడు జరగాలి, విశ్రాంతిలోనికి మన వంతులోనికి ఎప్పుడు వెళ్తాం మనం అంటే కాలములు అయిపోవాలి. కనిపెట్టుకో, ఒక కాలము యూదుల కాలము, 7 సంఘ కాలాలు అర్ధకాలం అయిపోవాలి. మన కాలంలో ఆ కాలాలన్నీ అర్థమైంది కాబట్టి 7వ దూత వచ్చేటప్పుడు బలిష్ఠుడైన దూత ఒట్టు పెట్టుకొని ఇంకా సమయం లేదు. 7వ దూత దినముల తర్వాత ఇక ఏ దినములు లేవు, అన్ని కాలములు అయిపోయినాయి. వాక్యం మనల్ని నిత్యత్వంలో తీసుకెళ్ళింది. ఇప్పుడు మనం విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి. ఇంకా వ్యాపారాలు, ఉద్యోగాలను, దేవుని మందిరాలు మానుకొని మనం ఉండకూడదు పిల్లారా. సమయం మనకు అసమయం మనకు దొరికింది నిత్యత్వం. కాబట్టి ఈ నిత్యత్వంలోకి మనం వెళ్ళాలంటే ఎక్కువగా వాక్యాన్ని తీసుకోవాలి. అందుకని ఏర్పరచబడిన వారి నిమిత్తం దినములు తక్కువగా దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు చదువు అమ్మ 24వ అధ్యాయం. దాని అర్థం అది ఏమ్మా, ఒకప్పుడు టైము నిత్యత్వం కాలంలో పడిపోయింది. జీవవృక్షమును పోగొట్టుకోవటం వల్ల మళ్ళీ ఇప్పుడు జీవవృక్షం వచ్చింది మనకి. ఇటు చూడండి, నాకెళ్ళి ఇదే ఈ కాలానికి దేవుడిచ్చిన జీవవృక్షం, దీని తినాలా. మీరు దీన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు. బైబిల్ చదువుకుంటాం కానీ 7 ముద్దలతో మా పని లేదన్నట్టుంది మీ బ్యాచ్. మీరు బైబిల్ చదువుకున్నా మీకు అర్థం కాదు, 7 ముద్దలు చదివితేనే మీకు బైబిల్ అర్థమవుతుంది. 7 ముద్దల గ్రంథం ఖచ్చితంగా. చాలామంది బైబిల్ మాత్రం మేము మా సంచిలో పెట్టుకుంటాం పాస్టర్ గారు, బైబిల్ మా ఇంట్లో. మరి బైబిల్ని అర్థం చేయడానికే 7వ దూత వచ్చింది. బైబిల్ అయితే చదువుతా కానీ 7 ముద్దలు చదవే. బైబిల్ అయితే చదువుతా కానీ 7వ దూత తెచ్చిన వర్తమానాలు అయితే చదవే. బైబిల్ టెక్స్ట్ బుక్ అయితే వర్తమానం గైడ్. నీకు ఖచ్చితంగా బైబిల్ చదవాలి. అంతకంటే ఖచ్చితంగా 7 ముద్దల గ్రంథం ప్రవక్త విలియం మ్యారిన్ బ్రన్నాం యొక్క వర్తమానాలు, ఆయన సాహిత్యాన్ని మన ఇంట్లో పెట్టుకొని మనం చదువుకోవాలి. ఆమేనా? బైబిల్ కాలేజీల్లోకి వెళ్తే మీకు ఈ మర్మాలు అర్థం కావు, యూట్యూబుల్లోకి వెళ్తే మీకు ఈ మర్మాలు అర్థం కావు, సువార్త కూటాలకి వెళ్తే ఎక్కడ కూడా ఈ మర్మాలు దొరకవు. 7వ దూతను నమ్మిన వాడికి మాత్రమే ఇవి. వివేకులను, జ్ఞానులను వదిలేసి పసిపిల్లలు, విలియం మ్యారిన్ బ్రన్నామే ప్రవక్తని నమ్ముకున్న పసిపిల్లలకి ఇవి ఓపెన్ చేయబడుతున్నాయి. కాబట్టి మనల్ని దేవుడు విశ్రాంతిలోకి తీసుకెళ్ళటానికే, మన వంతులోనికి మనం తీసుకెళ్ళటానికే దేవుడు ఏర్పరచబడిన మన నిమిత్తం దినములను తక్కువ చేస్తున్నాడు.
మత్తయి సువార్త చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం సింపుల్గా. దాని గురించి ఏదైనా కావాలంటే మీరు ఆదివారం కొంచెం లోతుగా వెళదాం, ఇంకొంచెం లోతుకి వెళ్దాం. అందరు చెప్పండి. లోకారంభము నుంచి ఇప్పటి వరకు అటువంటి శ్రమ కలగలేదు, ఇక ఎప్పటికీ కలగదు. గర్భిణులకు శ్రమ కలుగుతుంది. హేయకరమైన చాలా విషయాలు చెప్తున్నాడు, ఈ రాకడ విషయాలు. నీ రాకడికి యుగ సమాప్తికి ఏంటి సూచనలు అంటే ఇవన్నీ జరుగుతూ 22వ వచనం అంటున్నాడు, ఆ దినములు తక్కువ చేయకపోతే ఏ శరీరం తప్పించుకోడు, ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు కాలము తక్కువ చేయబడుతుంది. ఏర్పరచబడిన వాళ్ళు వచ్చేసారు. అందుకనే చూడండి, కాలమును దేవుడు ముగించేస్తున్నాడు. గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఏర్పరచబడిన రాజ్య కుటుంబాలు మీ కుటుంబాలు. ఏ కుటుంబాలమ్మా? దేవుని సొత్తైన ప్రజలు మీరు. ఆయన గుణాతిశయమును ప్రచారం చేసే మీరు యాజకులైన దేవుని యొక్క రాజ్యవంశం. మీ నిమిత్తమే, ఏర్పరచబడిన నీ నిమిత్తమే ఈ ప్రపంచాన్నే దేవుడు కాలములోని నుంచి నిత్యత్వంలోనికి తీసుకెళ్ళటానికి ఈ ప్రపంచ కాలాన్ని దేవుడు ముగిస్తున్నాడు. దినములు తక్కువ చేయబడ్డాయి. ఏమ్మా, ఒకప్పుడు ఉన్న నిత్యత్వం కాలంలో పడిపోయిన మనల్ని తిరిగి కాలంలో నుంచి నిత్యత్వంలో తీసుకెళ్లాలంటే దినములన్నీ ముగించాడు. ఇక భూమి మీద దినములన్నీ 7వ దూత పలుకు దినములలోనే కాలమును దేవుడు సమాప్తం చేశాడు. 7వ ముద్ర 231 పేర నుంచి 7వ ముద్ర 235 పేర వరకు ఇక సమయము లేదు. ప్రకటన గ్రంథం 10 అధ్యాయమే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. ఈ 2 పేర్లలుగా చూస్తే ప్రవచనాలన్నీ నెరవేరిపోయినాయి. 3 శరీరాలు. ఎన్ని శరీరాలమ్మ మనకి? మట్టి దేహం, వాక్య దేహం, మహిమ దేహం. ఈ మట్టిలో తల్లిదండ్రుల కలయిక వల్ల వచ్చిన ఈ శరీరమును దేవుడు దుమ్ములో తీసుకెళ్ళిపోయాడు. ఉదయం కోటమని. కోటమేమైంది? 80 సంవత్సరాలా 80 సంవత్సరాలా? చెప్పవే. కోటమ్మకి ఎన్ని సంవత్సరాలు అమ్మా? ఆ మాట కూడా ఇంత ఆలోచించి చెప్పాలా? ఇంత భయంకరమైన ప్రజలైంది మీరు. ఒక్కొచ్చిన రంగానే టక్మని చెప్పరేందమ్మా. మ్యాక్సిమం 80 ఉంటాయి అనుకోండి. కోటమ్మ గారు ఈరోజు చనిపోయారంటే, కోటమ్మ చనిపోయిందంటే ఆమె ఆత్మగా చనిపోయింది. ఆమె శరీరము దుమ్ములోకి వెళ్ళిపోయింది, ఆమె శరీరము ధూళిలోకి వెళ్ళిపోయింది. మనం తీసుకెళ్ళి ఆమెను పాతిపెట్టి వచ్చేసేసాం. అలానే మట్టి దేహము దేవుని రాజ్యానికి వెళ్ళదు. రక్త మాంసములు వెళ్ళవు, కానీ కడబోర శబ్దములో మనకి వాక్య దేహం దేవుడికి పోతున్నాడు. అదే మీకు ఉదయం చూపించా. ఉదయం ఏం చూపించా? చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 38వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది, ఆత్మ సంబంధమైన శరీరం ఉంది. ప్రకృతి సంబంధమైన శరీరము కుళ్ళిపోవాలి. మనం విత్తిన విత్తనం కుళ్ళిపోతేనే పంట వచ్చింది చేతికి. అర్థమవుతున్న పిల్లారా? అలానే ఈ శరీరం కుళ్ళిపోతే మనకి మధురమైన శరీరమును దేవుడు తీయబోతున్నాడు. దాన్ని వాడబారని దేహం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏం జరిగిద్దంటే వారబారని కిరీటం తెస్తాడు. అదే నిత్య జీవము నీకు. అది ఎవరికయ్యా అంటే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా స్వీకరించిన వారికి. ఈ కాల ప్రవక్త విలియం మ్యారిన్ బ్రన్నాంని 7వ దూతగా నమ్మిన వారికి. ఈ గడియ వర్తమానంలోకి వచ్చి కాలములు 7 సంఘ కాలములు, ఒక కాలము 7 సంఘ కాలములు, అన్యుల కాలము, యూదుల కాలము, అర్ధకాలము ఏ విధంగా ముగించబడిందో తెలుసుకున్న వాళ్ళకి ఈ మర్మములు ఓపెన్ అయిన దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. 15వ అధ్యాయం చూస్తే 38వ వచనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:38. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నువ్వు విత్తిన దానికి శరీరాన్ని ఇస్తాడు. నువ్వు విత్తిన దానికి శరీరం అంటే నీ మట్టి దేహం తీసుకెళ్లి పొలంలో విత్తెచ్చాము. రాత్రి ఏం చేసామమ్మా? శ్మశానంలోకి వెళ్ళి, రాత్రి అంటున్నా, నిన్న రోజు పగలెళ్ళి విత్తి వచ్చాము. దానికి దేవుడు కొత్త శరీరం ఇవ్వబోతున్నాడు. అయ్యా, నీ చేతిలో 7 ముద్రల గ్రంథం ఉందా? ఎడమ 248వ పేర, ఎడమ 256వ పేర. జ్యోతి నువ్వు చదువు. 52వ వచనం చదువు. 44వ వచనం ఉంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది, ఆత్మ సంబంధమైన శరీరం ఉంది. 52వ వచనం చదువు అమ్మా. ఇదిగో మీకు ఒక మర్మం చెప్తున్నాను, మనందరం నిద్రించము గాని ఒక రెప్పపాటున కడబోర బ్రోగగానే మనమందరము మార్పు చెందబోతున్నాము. శరీరము మారుతుంది. క్షయత అక్షయతను, మర్త్యత అమర్త్యమైనది. అమ్మా, ఏ రెప్ప? ఒక రెప్ప. ఏ రెప్ప? కను రెప్ప. ఏ కన్ను? మాయ్, గొర్రె పిల్లకి 7 కన్నులు ఉన్నాయి. చివరి కన్ను ఎవరిదంటే విలియం మ్యారిన్ కన్ను.
7 కొమ్ములు గలవాడు, 7 కన్నులు గలవాడు, 7 నక్షత్రాలు గలవాడు, 7 ఆత్మలు కలిగిన వాడు, 7 దూతలను కుడి చేతుల్లో కలిగిన వాడు. ఆ 7వ దూతే దేవుని యొక్క చివరి కన్ను. విలియం మ్యారన్ బ్రన్నాం వాక్యం చెప్పేటప్పుడే మనము క్షయతలో నుంచి అక్షయతలోనికి వెళ్ళబోతున్నాం. ఆ కడబోర విలియం మ్యారన్ బ్రన్నాం గారి యొక్క వాక్య పరిచర్య ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ రాత్రి నేను నమ్మలేని నిజాన్ని చెప్తున్నా. దుర్మార్గుడైన నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అంటే నమ్ముతున్నారే, ఒక మంచి దైవజనుడిని 7వ దూత అంటే ఎందుకు నమ్మట్లేదమ్మా? వింటున్నారా? వింటలేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదువునా నువ్వు ఎడమ 248వ పేర 7 సీల్స్లో నుంచి 248 అని చెప్పావు. ఒకసారి చెప్పా నీకు పొద్దు. వెరీ గుడ్ తమ్ముడు, ట్రాక్లోకి వచ్చావు. పాడు పాడు, రా 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 ఇంకా రా. అంతే నానా, అంతే. అబ్బా, ఇంకా కడపడి బోర గట్టిగా మోగును. అదే సమయంలో అమ్మందరు చెప్పండి, మొదటి జాము, 2వ జాము, 4వ జాము, 7వ జాము, మొత్తం 7 జాములు ఉన్నాయి. 7 జాములే 7 సంఘకాలాలు. హల్లెలూయా. ఈ 7వ జాములో ఏం జరిగిద్దంట? గట్టిగా ఒక బోర మ్రోగును. ఆ బోర పేరే కడపటి బోర. అదే సమయంలో 7వ దూత వర్తమానం ఇస్తాడు. అదే 7వ ముద్ర. హల్లెలూయా. కడపటి బోర మ్రోగును. విమోచకుడు తన సంఘాన్ని విమోచించి స్వాస్థ్యంగా తీసుకెళ్ళటానికి 1963లో వచ్చాడు. ఇప్పుడు 256 చదువు. వెరీ ఫన్నీ, వెరీ 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 ఇంట్రెస్టింగ్. ఓ వాట్ ఏ పవర్ఫుల్ మెసేజ్. ఎస్. మరియు ఆయన రాకడ వరకు సజీవులై నిలిచి ఉన్నవారు నిద్రించిన వారిని ఆటంకపరచడు. కడబర బోడ మ్రోగును, దేవుని బోడ మ్రోగును. కడపటి ముద్ర విప్పబడినప్పుడు 7వ దూత వర్తమానమే. ఇదంతా ఎప్పుడమ్మా? దేవుని బోరన్నా, కడపటి ముద్రన్నా, కడపటి బోరన్నా. మనమందరము తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఇప్పుడు బ్రతికి సజీవులుగా ఉండే మనము శరీర మార్పు పొందబోయేది ఎప్పుడయ్యా అంటే, ఇదిగో వెంకట్, 7వ దూత వర్తమానములో క్రీస్తునందు మృతులు లేతురు. అందరు చెప్పండమ్మా, 7వ దూత వర్తమానములో క్రీస్తునందు మృతులు లేపుతారు. అది బైబిల్లో లేదు, 7 ముద్రల గ్రంథంలో ఉంది. మరి దీన్ని క్రైస్తవులు చదవాలా వద్దా? ఇది అబద్ధం, మేము చదవమంటే దుర్మార్గుడా నువ్వు పాతాళంలో పడు అంటాడు యేసుప్రభు వారు. దుర్మార్గురాలా నువ్వు పాతాళంలో పడురా అంటాడు. ఒరే దుర్మార్గుడైన పాస్టర్, ఒరే దుర్మార్గుడైన పాస్టరమ్మ, మీరిద్దరు కలిసి పాతాళంలో పడండి అంటాడు దేవుడు. దుర్మార్గమైన క్రైస్తవ సంఘాల్లారా, 7వ దూతను నమ్మని క్రైస్తవ సంఘాల్లారా. దుర్మార్గులు ఎక్కడో లేరు, పాస్టర్లలోనే ఉన్నారు. దుర్మార్గులు ఎక్కడో లేదు, క్రైస్తవులోనే ఉన్నారు. సంఘ శాఖలన్నీ మహావేశ్య సంఘాలు. ఒక్క క్రీస్తు ఆత్మ ఒక్కటైతే ఇన్ని భాగాలు చేశారు. ఒక్క శరీరం అయితే అమ్మ చూడండి, క్రీస్తు యేసు శరీరమైండగా మనం ఏమైందో అవయవంలో. ఈ అవయవాలను తీసుకెళ్ళి వేషతో తీసుకెళ్ళి కలుపుతాం మనం. అది చేయకూడదుగా. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం ఏమంటున్నాడు? ఈ శరీర అవయవాలు తీసుకెళ్ళి వేష్యతో అవయవాలుగా చేద్దామా? వేష్య అంటే ఎవరో తెలుసా? ఇది చూడండి, కల్వరి సతీష్. వేష్య అంటే ఎవరో తెలుసా? బ్యాప్టిస్ట్ చర్చి. అట్లా అనకూడదు, కానీ మర్మంగా చెప్తానండి. సంఘ శాఖలు సింపుల్గా చెప్పాలంటే వాడు వీడు అది ఇదేమైనా ఉందిలే. ఏదైతే ఈ కాలం 7వ దూతను నమ్మరో ఆ సంఘం అంతా వేశ్య సంఘం. ఏ సంఘం అమ్మా? మహావేశ్య. ఏ సంఘం అయితే యేసు ప్రభు యొక్క పంపబడిన దూతను నమ్ముకుంటుందో ఆ సంఘము పంపబడిన వాడిని చేర్చుకోవటమే క్రియ. ఉదయం పడి చదివించా యోహాను సువార్త 5:4 చదువునానా. పంపబడిన వాడిని చేర్చుకుంటే, దేవుని మాటను చేర్చుకుంటే మీరు నిత్యత్వంలోకి దాటి ఉన్నారు, జీవంలోకి దాటి ఉన్నారు. పంపబడిన 7వ దూతను చేర్చుకుంటే మీరు మరణములో నుంచి జీవములోనికి దాటిపోతారు. ఇదిగో 7వ దూత వాక్యం వింటున్నప్పుడే మనం మరణంలోంచి జీవంలోకి లెగుస్తున్నామన్న సంగతి అర్థమవుతుందా విజయలక్ష్మి నీకు? మంగమ్మ నీకు అర్థమవుతుందా? కొత్తగా వచ్చిన బ్రెన్నామని 7వ దూతని నమ్మండి చాలు, మీరు ధన్యులవుతారు.
ఇదంతా 7వ దూత వర్తమానం జరుగుతుంటాము. 5:24 చదువు యోహాను సువార్త. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక. ఏది మళ్ళీ చదువు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. అది నన్ను పంపిన వాని అంటే దేవుడి ముందు విశ్వాసం ఉంచాలి. నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక డైరెక్ట్గా మరణంలోంచి జీవంలోకి ఎంటర్ అయిపోతాడు. ఈ వాక్యం మనల్ని మరణంలోంచి జీవంలోకి ఎంటర్ అయింది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇది చూడండి, 7వ దూత భూమి మీద వర్తమానం ఇస్తున్నప్పుడే క్రీస్తునందు మృతులైన వారు లెగుస్తారు. గట్టి చప్పట్లు కొట్టండి. శరీర మార్పు అంటే నువ్వు చాలు 2 సార్లు కొట్టి ఆపేసి. శరీర మార్పు అంటే బ్రతికొండగానే జరిగేది. పునరుద్ధానం అనగానే బ్రతికొండగానే జరిగేది. ఎత్తబోట అనేది బ్రతికొండగానే జరిగేది. అమ్మా ఏమంటున్నాడు? నా తండ్రి అంట మీకు నివాసాలు కట్టాను, నేను వెళ్ళి వస్తానంటే 2వ రాకడ. ఆ శరీరాల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తానంటే అది ఎత్తబోట. 14వ అధ్యాయం 2వ వచనంలో ఎత్తబోట జరుగుతుంది. 14వ అధ్యాయం 2వ వచనం యోహాను సువార్తలో 2వ రాకడ కూడా దేవుడు అక్కడ పూర్తి చేసేసాడు. ఇప్పుడు ఆ వాక్య దేహాలతో మేఘం అంటే ఏదో తెలుసా? ఆ మేఘమే మన కొత్త శరీరాలు దాంట్లో ఉన్నాయి. ఆ మేఘంలోకి వెళ్ళి తెచ్చుకోండి. మేఘంలోకి ఎట్టాలతో పాషగారంటే మేఘం ఎలా వచ్చిందో ఆ మేఘ వర్తమానాన్ని మీరు గనక స్వీకరిస్తే మీరు ప్రపంచంలో అత్యంతమైన అదృష్టవంతులు. ఎంత ధన్యులంటే. అందుకని ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త గారి యొక్క ఫలమే నూతన శరీరం. ఈ నూతన శరీరం ఈ నూతన సంవత్సరంలో ఆ నూతన శరీరము దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇది 7వ జాములో ఒక శబ్దము, ఒక కడబోరను దేవుడు పంపిస్తున్నాడు. కడపటి దూత 7వ జాములో వర్తమానం ఇస్తున్నాడు. అదే అర్ధరాత్రి కేక. 7వ జాములో ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడు, మేఘం ధరించుకొని వచ్చాడు. ఒకసారి గట్టి చప్పట్లు కొడతారా? మేఘాల మీద యేసు వచ్చి ఉన్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోయాడు. ఈ సువార్త మూయబడెన్, వాక్యమే కరువయ్యెను. యేసు రాజుగా వచ్చి ఉన్నాడు, భూలోకమంతా మిస్ అయిపోయారు. జస్ట్ మిస్ అంటానే, మిస్ అయిపోయారు. క్రైస్తవమే తప్పిపోయింది. ప్రాడిగల్, తప్పిపోయిన క్రైస్తవ సంఘాలు. మరియు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉన్నవారు నిద్రించిన వారిని ఆటంకపరచరు. కడపటి బూరం మ్రోగినప్పుడు దేవుని బూరం మ్రోగును. కడపటి ముద్ర మిమ్మల్ని ఎట్టుందంటేనమ్మా, పాలు తాగే పసిపిల్లల్ని బలవంతంగా పలావు తినిపించినట్టుంది నాకు ఈ రాత్రి. ఏమి అన్యం పుణ్యం తెలియని వాళ్ళని తెచ్చి ఎడ కూర్చోబెట్టి రాత్రిపూట దుర్మార్గుడా 7వ దూత అంటావా, 7వ ముద్ర అంటావా, ఎడమంటావా, సామాన్యత అంటావా, 7వ ముద్ర అంటావా, దుర్మార్గుడా. ప్రవక్త విలియం మ్యారన్ అన్న భూమి మీద ఉన్నప్పుడే ఆయన వాక్యం చెప్తున్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళు లెగుతారంటావా? నేనేమంటలేదమ్మా. ఈ 7 ముద్రల గ్రంథంలో ఈ కాలానికి దేవుడు పంపిన వాక్యాలన్నీ బైబిల్లో నుంచి మొత్తం తీసి మిక్సీలో వేసి గెర్రని తిప్పి 7 ముద్రల నుంచి రసం పిండి మీ నోట్లో పోస్తున్నా. సెర్లాక్స్ తాగితేనే బిడ్డ బతుకుతాడు, తాగలేదనుకో వాడు చస్తాడు. అందుకనే ఏర్పరచబడిన వారి నిమిత్తం దినములన్నీ దేవుడు తక్కువ చేస్తున్నాడు. ఇంక వాక్యం దొరకదు. రేపు 7వ ముద్ర అని చెప్పేవాడు కూడా మీకు దొరకడు. దినములన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ఏమైంది అక్కడ అమెరికాలో? తగలబడిపోతుంది. ఏమా ప్రపంచ యుద్ధాలు, తెగుళ్ళు, రోగాలు, కుంభమేళ, పాతాళం అంతా దెయ్యాలే. అసలు గొడ్డలు వేసుకోండి రా బాబు అని చెప్తుంటే గొడ్డలు లేకుండా కుంభమేళకి అంటే అవి దెయ్యాలా మనుషులు అయ్యి? ఏమా దెయ్యాలా మనుషుల? వాడెవడు అఘోరి అంట, వాడు దెయ్యమా మనిషి? వాడు పాతాళంలో నెంబర్ 1 ఆత్మ శ్రీనివాస్ గారు. బట్టలు వేసుకొని తిరగట్ల దరిద్రుడు, ట్రాన్స్జెండర్, మగోడు అవయవాల. అమ్మా చూడు, అమెరికాలో చట్టం ఉందంట, యుక్త వయసు వచ్చిన తర్వాత 9 సంవత్సరాల నుంచి మాకు ఈ శరీర అవయవాలు మార్చండి అంటే గవర్నమెంట్ మార్చేసిద్దంట. మేము పురుషులం పెళ్లి చేసుకోవాలంటే గవర్నమెంట్ చేసేసిద్ది. మేము స్త్రీలు అంటే ఇదేంది? ఏ కాలం? సొదొమ గొమొర్రా కాలం, పాపకాలంలో ఉన్నాం. ప్రతి పిల్లల చేతుల్లో సెల్ ఫోన్లు, బ్లూ ఫిలిమ్స్ వస్తున్నారు, చెడిపోతున్నారు. నిన్న నేను స్కూల్లోకి వెళ్తే అయ్యా ఈ పేరెంట్స్ ఏయ్యో చూస్తారు, కనీసం పేరెంట్ లాక్లు వేసుకోరు,
అవి పిల్లల చేతికి ఇస్తారు, పిల్లలు అవి చూస్తూ ఉన్నారు, పాడైపోతున్నారు, స్కూల్లో ముద్దులైపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళు మా స్కూళ్ళకే వద్దంటున్నారు. ఇళ్లలో డెస్క్టాప్ తెచ్చుకోండి, కంప్యూటర్ తెచ్చుకోండి, ఆ రూమ్లో పెట్టండి. ఏదైనా చెప్పాలంటే మేము సిలబస్ అంతా ఈమెయిల్కి ఇస్తాం. ఆ ఈమెయిల్ అప్పుడప్పుడు ఆన్లైన్ క్లాసులు జరుగుతాయి. మొత్తం మీరు పర్యవేక్షణలో గదిలో కూర్చొని ఆ పిల్లోడు ఏం చేస్తాడో చదవచ్చు, చూడవచ్చు. ల్యాప్టాప్లు ఇచ్చామనుకో పై గదిలో తీసుకెళ్ళి వాడు ఏం చూస్తాడో తెలియదు. ట్యాబులు ఇస్తే ఏం చూస్తాడో తెలియదు, సెల్లులు ఇస్తే ఏం చూస్తాడో తెలియదు. ఇప్పుడు ఈ సెల్లే భయంకరమైంది. చాలామంది ప్రతిసారి ఈ 4 పిన్నులు మారుస్తారు, ప్యాటర్న్ మారుస్తారు, పాస్కోడ్స్ మారుస్తారు. రకరకాలైన విచిత్రమైన క్రైస్తవులు. తల్లిదండ్రులు పూర్తిగా చెడిపోయారు, పిల్లలు పూర్తిగా చెడిపోయారు. ఈ సెల్ ఎంత ఉపయోగం అంత దుర్మార్గమైంది. తల్లిదండ్రులు అంటే ఇతరులతో మాట్లాడుకునే చాటింగ్లు, సాయంత్రానికి వచ్చి పిల్లలు మమ్మ ఎవరితో మాట్లాడిందో, మా నాన్న ఎవరితో మాట్లాడారో వాళ్ళకే తెలుసుకొని వాళ్ళు ట్రై చేస్తారు. స్కూళ్ళల్లో చిన్నప్పటి నుంచే వ్యభిచారాలు. ఉదయం అంట వాడెవడో, నేను కేసు అయింది ఒకటి, ఈ సత్తెనపల్లిలో నర్సరాపేటలోనో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే ప్రేమించలేదని ఒక అమ్మాయిని కాలెరగొట్టిండు ఒకటి పొలాల్లో తీసుకెళ్ళి. వాడి మీద కేసు ఫీడ్ అయిపోయింది. వింటున్నారమ్మా? ఏ కాలంలో ఉన్నాం తెలుసా? చిన్న పిల్లలు ప్రేమించుకుంటున్నారు. ప్రేమ అంటారా దోమ అంటారా నాకు తెలియదు. వాటిని పాడైపోతుంది క్రైస్తవం. తల్లిదండ్రులు పాడైపోతున్నారు, తల్లిదండ్రులకు క్రమశిక్షణ లేదు, తల్లిదండ్రులు తాగుతున్నారు, తల్లులు పాడైపోతున్నారు, టీవీలు చూస్తూ తల్లులు పాడైపోతున్నారు, తండ్రులేమో రకరకాలుగా పాడైపోతున్నారు, పిల్లలేమో సెల్లులు చూసుకొని పాడైపోతున్నారు. క్రైస్తవం అంతా ఎటు వెళ్ళిపోతుంది? చర్చిలకు రండి అని చెప్పేది అందుకే. పరిశుద్ధ జీవితం జీవించండి. మనకి ఇక్కడ కాదమ్మా, భూలోకంలో అక్కడ ఉంది పౌరసత్వం. అందుకనే ఏమంటున్నాడు తెలుసా? కడపటి బోర ఊదినప్పుడే క్రీస్తునందు మృతులైన వారు లెగుస్తున్నారు. ఆమేన్. మరి విమోచకుడు 256 చదువునానా, మనం ముగిద్దాం. And even those who are alive and remain till his coming shall not hinder them which are asleep. For the trumpet of God shall sound, and that last trumpet, when the last seal is broke, and when the 7th seal is giving his message, the last trumpet shall sound, and dead in Christ shall rise. And which are alive remain shall be caught together with them to meet him in the air. మరియు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉన్నవారు నిద్రించిన వారిని ఆటంకపరచడం, కడపడ మ్రోగినప్పుడు చివరి కన్ను పరిచర్యలో, విలియం మేరన్ బ్రెన్నాం గారి పరిచర్యలో, ఇప్పుడు ఆయన 7వ దూత వర్తమానం భూమి మీద 63 నుంచి 65 ఇస్తున్నప్పుడే ఇదిగోండి అర్ధకాలం కూడా పూర్తయిపోయింది. క్రీస్తులైన మృతులైన వారు నిద్ర లేచారు. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడు. ఆ మేఘాన్ని కలుసుకున్నారు. రాకడ పూర్తయిపోయింది. అందరూ చెప్పండి. కాలము 7 సంఘకాలాలు, ఇజ్రాయెల్ కాలము, అర్ధకాలం విలియం మేరన్ బ్రెన్నాంలో మొత్తం అయిపోయింది. అందుకనే ఏర్పరచబడిన వారి నిమిత్తం భూమి మీద దినములు తగ్గించబడతాయి. అందుకని అమెరికాలో మొత్తాన్ని గాలి చేశాడు దేవుడు. కరోనాలో చాలామంది శవాలు లేపేశాడు. రేపు కుమ్మేళాలు అందరినీ చంపినా దిక్కు లేదు దేవుడు. విగ్రహారాధన చేసేవాడిని దేవుడు పత్తా లేకుండా చేసినా దిక్కు లేదు ప్రియులారా. ఇంకా అన్యదా శరణం రాస్తి. అదే చెప్పండి. అసతోమయ సద్గమయ, మృత్యోన్మ అమృతంగమయ, అసతోమ జ్యోతిర్గమయ, సమతోమ అమృతంగమయ. అసత్యములో ఉన్నామయ్యా, సత్యములకు నడిపించయ్యా. వేదాలలో దాగి ఉన్న క్రీస్తు, ఈ లోకానికే దేవుడు క్రీస్తు. ఆ క్రీస్తుకి 7 కన్నులున్నాయి, 7 బోరలు ఉన్నాయి, 7 దూతలు ఉన్నారు. ఆ చివరి దూతే చివరి బోర, చివరి కన్ను. అతడి వాక్య పరిచర్యని మనం ఈ కాలానికి కనిపెట్టి ఆ వర్తమానంలోకి వెళ్ళాలి. ఆ వర్తమానంలోకి వెళ్తే మనకు కాలాలు అర్థమైతే అప్పుడు మనం ఏం చేస్తాం? విశ్రాంతిలోకి వెళ్తాం. ఈ వర్తమానం ఏంటంటే విశ్రాంతిలో తీసుకెళ్ళేది. నీకు ఇంకా ఒడిదుడుకులు ఎందుకు? చర్చి మానుకొని పనులు, చర్చి మానుకొని వ్యాపారాలు, చర్చి మానుకొని ఉద్యోగాలు, దేవుని వాక్యం దగ్గరికి రాకుండా, దేవుని ఆత్మతో రగిలించబడకుండా, కేవలం శరీరం కోసం శరీరాన్ని పోషించుకుంటూ శరీరం కోసం ఎంతకాలం అంటే ఒక రోజుకి డుమాల్ మన శరీరం నుంచి నువ్వు తీసేయబడతావు. కానీ నీకు వేరే దేహం నీకు ఇవ్వబడదు. అగ్ని ఆరదు, పురుగు సావని స్థలాలకి. అందుకని నాలాంటి వాడు ధన్యుడు. ఎప్పుడు వాక్యం చదువుకుంటా, 10 మందికి వాక్యం చెప్తా. ఈ కాలపు గడియ వర్తమానం నమ్ముకొని హనోకు నడుస్తూ దేవునితో కలిసిపోయాడు. జ్యోతి
ఇప్పుడు మా మూల వాక్యం యొక్క అర్థం అది. ఇప్పుడు గంట సేపు చెప్పిన వాక్యం ఏందంటే, ఏర్పరచబడిన వారి నిమిత్తం దినములు కుదించబడుతున్నాయి, భూమి కుదించబడుతుంది, రాకడ సంకేతాలన్నీ జరిగిపోయినాయి. ఎక్కడ చూసినా ప్రపంచ నాశనమే కనిపిస్తుంది, నాకు ఇంకేం కనబట్ల. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరం తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడ్డాయి. హనోకు బ్రతికిన దినములు ఎంత ఒకసారి బైబిల్లో చూసి మనం క్లోజ్ చేద్దాం. చదవండి, ఆది కాండం హనోకు దినములు ఇవి. అందరు చెప్పండి, ఏ దినములు ఇవి? హనోకు దినములు. చదవండి అమ్మాయి పిల్లలారా. 21 వచనం చదువమ్మా జ్యోతి. 5వ అధ్యాయం 21వ వచనం. హనోకు 60 ఏండ్లు బ్రతికి మెతుషలాను కలిగాను. ఎంతమ్మా హనోకు బ్రతికింది? హనోకు మెతుషలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడిచాను. మొత్తం ఎంతమ్మా? 300 + 65 కలిపితే? మిమ్మల్ని అడిగేది 300 + 65 కలిపితే ఎంతో చెప్పండి, ఇంటికి పంపిస్తా, లేకపోతే అరగంట చెప్తా. ఎంత 300 + 65 కలిపితే? ఇదేందయ్యా, 365 రోజులు నిత్యత్వంలో బ్రతకనిస్తున్నాడు దేవుడు. సంవత్సరానికి ఎన్ని దినాలు? ఇప్పుడు ఈ వాక్యాన్ని, హనోకు యొక్క వాక్యాన్ని మత్తయి సువార్తతో పోల్చి మనం ప్రార్థన చేద్దాం. జ్యోతి అర్థమైందా? ఏర్పరచబడిన వారి నిమిత్తం దినములు తక్కువ చేయబడ్డాయి. ఏర్పరచబడిన వాడు ఎవడంటే హనోకు. దేవునితో నడిచి దేవుని తెలిపాడు 365 రోజులు. అంటే 365 రోజులు అంటే ఇంక నిత్యత్వం అని అర్థం. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారో ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి. ఈ లేఖనాన్ని అక్కడ తీసుకెళ్ళి రాసుకోండి. ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనాన్ని, మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వచనం దగ్గర రాసుకోండి. హనోకు అని రాసుకోండి. హనోకు బ్రతికిన కాలం 365 రోజులు. అంటే ఏంటంటే మనం 365 రోజులు బ్రతికే కృప ఇంకా నిత్యత్వం అండి, ఇన్ఫినిట్. ఇంకా మనకి చావు లేదు. దినములు కుదించి మనల్ని 7వ దూత వర్తమానం ద్వారా నిత్యత్వంలోకి వెళ్ళిపోయాడు. ఏం చెప్పండి? సమాప్తమైపోయింది, కాలం లేదు. 7వ దూత యొక్క ముద్ర మొత్తం సకల కార్యములకు ముగింపు, కాలానికి అంతం, అన్నిటికీ అంతం. ఇప్పుడు హనోకు వలె మనము 365 డిగ్రీస్లోకి వెళ్ళిపోయి నిత్యత్వములో మనము దేవునితో యుగ యుగాలు ఉండబోతున్నాం. ఇది దీని మర్మం. దీన్ని కొంచెం నేను అర్థమయ్యేటట్టు ఆదివారం చెప్తా. ఎందుకంటే మీ కళ్ళు మూతలు పడుతున్నాయి, మీ శరీరం అలసిపోయింది. మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచడం కూడా సైకలాజీ ప్రకారం మంచిది కాదు. మీ కళ్ళు అలసిపోయింది. నేను చెప్పినా ఇప్పుడు మీకు. హనోకు 365 రోజులు బ్రతికాడు. ఎందుకని హనోకు 365 రోజులు బ్రతికాడంటే 365 అనేది నిత్యత్వం. అర్థమవుతుందా? ఏర్పరచబడిన వారి నిమిత్తం దినములన్నీ కూడా క్లోజ్ చేసి 365 రోజులు అంటే ఏంటంటే ఇంక ఎప్పుడు జీవవృక్షం తినేవాడు ఎప్పుడు బ్రతకాలి, ఈ 7 ముద్దలు తినేవాడు ఎప్పుడు బ్రతకాలి. హనోకు బ్రతికిన కాలం ఎంత? మొత్తం 65 ఏళ్ళకి మెతుషలం. కానీ మెతుషల కన తర్వాత 300 ఇంకా దేవునితో నడుస్తూ నిత్యత్వంలోకి వెళ్ళిపోయాడు. మనం కూడా 365 రోజులు దేవుని వాక్యం తింటా వాక్యంగా మారిపోవాలి. ఒకరోజు భక్తి చేసినందుకే నానా అపశాపాలు పడుతున్నావే. ఏర్పరచబడిన వారి నిమిత్తం దినములు తక్కువ చేయబడి మనం నిత్యత్వంలోకి వెళ్ళిపోయాం. 365 రోజులు దేవుని వాక్యం. అందరూ చెప్పండి, దేవునితో హనోకు నడుస్తూ వాక్యంగా మారిపోయాడు, ఎత్తపడ్డాడు. మనం కూడా వాక్యం ఎప్పుడు శుక్రవారం ప్రార్థన పెడతాడా, ఎప్పుడు గురువారం ప్రార్థన పెడతాడా, ఎప్పుడు పాస్టర్ గారు ఆదివారం ప్రార్థన పెడతాడా, ఎప్పుడు ఏ మర్మం నేర్పుతాడా అని రావాల్సింది పోయి పాలు బిత్తుకుంటున్నాం పాస్టర్ గారు, బర్రె గొడ్లు కడుక్కుంటున్నాం పాస్టర్ గారు. ఇంకేం చేస్తారు పల్లెటూళ్ళలో? అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటున్నాం పాస్టర్ గారు. నో, దేవునితో గడపండి. ఎక్కువగా ఎంత దేవునితో గడిపితే నువ్వు దేవునిలో యుగ యుగాలు ఆయనతో భోజనం చేయబోతున్నావు, ఆయనతో పెండ్లి విందు తినబోతున్నావు,
ఆయనతో వివాహంలో కూర్చోబోతున్నావు. ఇవన్నీ వాక్యంలోనేనమ్మా. వాక్యం లేనిదే పెళ్లి లేదు. వాక్యమే మన పెళ్లి, వాక్యమే మన ప్రభురాత్రి భోజనం, వాక్యమే మన బాప్తిజం, వాక్యమే బ్రతికించేది. వాక్యం ద్వారానే ప్రపంచాలు కలిగినాయి. ఆ వాక్యం 7వ దూత తీసుకొని వచ్చింది. ఆ వాక్యంలోనే మనం బ్రతుకుతాం. నా మాట విన్నవాడు ఇప్పుడు మరణంలోంచి జీవములోనికి దాటిపోయాడు. హనోకు మరణంలోంచి జీవంలోనికి ఎత్తబడ్డాడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం దేవుడు కూడా దినములు భూమి మీద ఏం చేస్తున్నాడు? మొత్తం తక్కువ చేసి పడేస్తున్నాడు. ఎంత తక్కువ! ఇప్పుడు కాలం నడుస్తుందంటే నడుస్తుంది, దాని పని అది అయిపోద్ది. ఎవడో ఒకడు బాంబు వేయగానే కాలం అంతా కూడా మాడి మశానం అయిపోద్ది. మీ సంపాదనలు, మీ డబ్బులు, మీ అందం, మీ బహుభార్యత్వం, బహుభర్తత్వం ఎక్కడికి పోద్ది అప్పుడు? ఈ వ్యభిచారాలన్నీ ఎప్పటికి వెళ్ళాలి అప్పుడు? మొత్తం లాస్ ఏంజల్స్లో 10,000 కోట్ల రూపాయల బిల్డింగ్ కూడా తగలపడిపోయింది. అందరూ ప్రార్థన చేద్దాం కాసేపు దేవుని నామానికి.